జగన్ కోసమా జనం కోసమా వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవం అనేది ఎంత గ్రాండ్గా జరిగింది. అది జగన్ ఇమేజ్ని పెంచడానికి చేశారా, లేదనంటే ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇవ్వవలసిన పథకాల గురించి చేశారా, వెన్నుపోటు గురించి చేశారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలపై తీవ్ర విమర్శలు అనేవి ఎదురవుతున్నాయి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అనేది జూన్ 4వ తారీఖున జరిపించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేపట్టాలి. వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా లోతుగా తెలిసే విధంగా తెలియచేయాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ వెన్నుపోటు దినోత్సవం అనేది 175 నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటే అందులో ముఖ్యంగా చూసుకుంటే కనీసం ఒక 20 నియోజకవర్గాలకు పైగా కూడా ఎక్కడా కూడా ఈ వెన్నుపోటు దినోత్సవం అనేది జరగలేదు. శ్రీకాకుళం జిల్లాలో అసలు జరగనే లేదు. ఇంకోవైపు చూసుకుంటే విజయనగరంలో కేవలం బొత్స సత్యనారాయణ గారు తప్పితే ఇంకా మిగిలిన నేతలు ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇంకోవైపు వైజాగ్ చూసుకుంటే వైజాగ్ లో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కానీ వాసుపల్లి గణేష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ తప్ప మిగిలిన ప్రముఖమైన జిల్లా అధ్యక్షుడైన గుడివాడ అమర్నాథ్ కానీ ఎటువంటి కీలక నేతలు ఎవరు లేరు, మాజీ ఎంపీలు ఎవరూ లేరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ జిల్లా చూసుకున్నా అదే పరిస్థితి. ఇంకా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే అసలు ఊసే లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. కేవలం కాకినాడలో, ఇంకా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఈ వెన్నుపోటు దినోత్సవం అనేది అసలు జరుపనే లేదని చెప్పి చాలా వరకు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకోవైపు చాలా మంది నాయకులు కూడా ఈ కార్యక్రమానికి ఏదో చివరిలో మొక్కుబడిగా వచ్చామని చెప్పి, ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి చివరి 10 నిమిషాల ముందు వచ్చి అక్కడ మీడియా ముందు మాట్లాడేసి వెంటనే కూడా వెళ్ళిపోవడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసి వెన్నుపోటు దినోత్సవాన్ని భారీగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకున్నారో అది ఒక రకంగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలందరి మీద కూడా విమర్శలు అయితే ఎక్కువ అవుతున్నాయి. ఎందుకనంటే ఈ కార్యక్రమాన్ని వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి మొదలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారే కనీసం ఆ వెన్నుపోటు దినోత్సవాన్ని జరపకుండా ఆయన బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళిపోయారు. ఇక్కడున్న నాయకులేమో ఎవరో కొద్ది మంది తప్పితే ఆర్కే రోజా గానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గానీ, అంబటి రాంబాబు కానీ, ఇంకోవైపు మనకు చూసుకుంటే అవినాష్ రెడ్డి గారు కానీ, ఇంకొంతమంది నాయకులు మాత్రమే ఓవరాల్ గా ఒక 15 నుంచి 20 మంది నేతల సమక్షంలో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిగింది తప్పితే ఎక్కడా కూడా కనీసం ఒక 30 నుంచి 50 నియోజకవర్గాల్లో కూడా జరగలేదు. అంటే 175 నియోజకవర్గాల్లో బలం ఉంది, బలగం ఉంది, మాకు 40% ఓట్ బ్యాంక్ ఉందని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తుందో అంత బలంగా ఉన్నప్పుడు కనీసం వెన్నుపోటు దినోత్సవాన్ని జరపలేకపోయారని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలపై తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా గానీ, ఇటు మీడియా వేదికగానే విమర్శలు అయితే ఎక్కువ అవుతున్నాయి. అందుకనంటే ఇక్కడ వెన్నుపోటు దినోత్సవం కోసం అని చెప్పి స్పెషల్ గా పోస్టర్లు డిజైన్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే భారీ స్థాయిలో ఈ నిరసనలు చేపట్టాలి, ర్యాలీలు చేపట్టాలి, ధర్నాలు చేపట్టాలి, అసలు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ గా వర్క్ చేయాలి అనే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గాని పెద్ద ఎత్తున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడా ఈ వెన్నుపోటు దినోత్సవం గురించి మాట్లాడలేదు. కనీసం ఒక 2 నిమిషాలు కూడా ఆయన ఎక్కడా కూడా కార్యక్రమంలో పాల్గొనలేదు. అటువంటిది మాజీ నాయకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు అయితే అసలు ఎక్కడా కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేసినట్టు కూడా లేదు. ఏది ఏమైనా సరే ఒక రకంగా వెన్నుపోటు దినోత్సవం అనేది ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఫెయిల్ అయ్యింది అనేటట్టు వైఎస్ఆర్సీపీ నేతల మీద తీవ్ర విమర్శలు అయితే గుప్పుతున్నాయి. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టేటస్ ఏదైతే ఉందో ఆయన గ్రౌండ్ లెవెల్లో ఆయనకి ఏదైతే ఇమేజ్ పడిపోయిందో దాన్ని కొంత గ్రాఫ్ చేసుకోవడానికి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్టు ఇదంతా కూడా చేసినట్టు తెలుస్తుంది తప్పితే ఎక్కడా కూడా ప్రజల కోసం చేసినట్టు ఎక్కడా లేదు. కేవలం జగన్ కోసం మాత్రమే చేశారు, జనం కోసం కాదు అనేటట్టు విమర్శలు అయితే వినబడుతున్నాయి. మరి మీ నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినోత్సవం అనేది జరిగిందా లేదా, జరిగితే ఏ విధంగా ఉంది, ఎవరెవరు పాల్గొన్నారు అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి, అసలు వెన్నుపోటు దినోత్సవం అనేది చేయడం కరెక్టా కాదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.